హాయ్ మై డియర్ అస్పిరెంట్స్. ఈరోజు మన నీట్ కామేష్ కంటెంట్లో భాగంగా 10th క్లాస్ న్యూ సిలబస్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకుంటున్నామండి. అదే న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంటరీ క్యానల్. సో దీన్ని తెలుగులో మానవులలో జరిగే పోషణ విధానం అనేది ఏ విధంగా జరుగుతుంది, లేదా ఎలిమెంటరీ క్యానల్ మీన్స్ ఇక్కడ ఆస్యకోరమని, అదేవిధంగా ఆహార వాహికలో ఏ విధంగా మన తాలూకా న్యూట్రిషన్ పోషణ విధానం అనేది జరుగుతుందనే టాపిక్ అండి ఇది. సో ముందుగా న్యూట్రిషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. న్యూట్రిషన్ మీన్స్ ఇంటేకింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. సో మానవుల్లో జరిగే న్యూట్రిషన్ని హోలోజాయిక్ న్యూట్రిషన్ అని చెప్తారండి. ఈ హోలోజాయిక్ న్యూట్రిషన్లో భాగంగా పోషణ విధానం అనేది 5 రకాలుగా జరుగుతుంది. హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్? 5 స్టెప్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంజెషన్, ఇంటేకింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే మనం మౌత్ ద్వారా, అంటే నోటి ద్వారా ఫుడ్ మెటీరియల్స్ని చూసారు కదా, మౌత్. ఈ మౌత్ ద్వారా ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ బక్కల్ క్యావిటీ ద్వారా ఏం చేస్తామంటే ఫుడ్ మెటీరియల్ని తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల మన నోటికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉండే దవడలో ఉండే పళ్ళ ద్వారా మనం ఏం చేస్తామంటే ఫుడ్ మెటీరియల్స్ని బాగా నములుతామన్నమాట. అలా నమలడాన్ని మాస్టికేషన్ అని చెప్తాం. వాట్ ఇస్ దట్? మాస్టికేషన్. సో ఈ మాస్టికేషన్ ప్రాసెస్ జరగడానికి ఇక్కడ చూసుకుంటే మన బక్కల్ క్యావిటీలో 1, 2, 3 ఇలా 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ సలైవరీ గ్లాండ్స్ నుంచి మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సలైవ అనే ఒక రకమైన ఎంజైమ్ అనేది సలైవా అని ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సలైవా అనేది తెలుగులో లాలాజలం అని అంటాం. సో ఈ లాలాజలంలో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎంజైమ్ అమైలేజ్ ఆర్ టైలిన్. దాని పేరు ఏంటంటే అమైలేజ్. సింపుల్గా దాన్ని సలైవరీ అమైలేజ్ అని చెప్తాం, టైలిన్ అని చెప్తాం. సో ఈ ఎంజైమ్ ద్వారా ఏం చేస్తాం, బాగా క్రష్ చేసిన తర్వాత ఒక మాస్టికేషన్, ఒక ముద్ద వంటి రూపంగా మార్చేసుకుంటాం అనమాట. సో అది బాగా నమిలి మన తాలూకా 32 పళ్ళ ద్వారా ఏం చేస్తామంటే బాగా స్ట్రెచ్ చేయాలి. సో మన డైజెషన్ ప్రాసెస్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 50% డైజెషన్ అనేది మన తాలూకా మౌత్లోనే జరగాలి. మిగతా 50% అనేది మన తాలూకా స్టమక్లో జరగాలి. ఈ విధంగా జరిగితే అది కంప్లీట్ డైజెషన్ అని చెప్తాం అనమాట. సో ఇక్కడ బాగా నమిలిన ఈ ముద్ద వంటి రూపాన్ని ఏమంటామంటే సబ్స్టెన్స్ని బోలస్ అంటాం. వాట్ ఈస్ దట్? బోలస్. సో ఈ బోలస్ అనే పదార్థం అనేది ఈ మౌత్ నుంచి ఏ లాంగ్ ట్యూబ్ ఎండింగ్ విత్ యానస్. ఇక్కడ మీకు సగమే వేసామండి. ఈ టాపిక్ అనేది 2 పార్ట్స్గా మీకు వివరిస్తాం, ఎందుకంటే ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో. సో మనం బాగా నమిలిన ఈ బోలస్ వంటి ముద్ద వంటి రూపం అనేది ఈ లాంగ్ ట్యూబ్, ఇది మౌత్ నుంచి యానస్ వరకు ఒక 9 meters లెంత్ ఉంటుందండి. ఎన్ని మీటర్స్ అండి? 9 meters లెంత్ ఉంటుంది. సో ఈ 9 meters లెంత్ ఉన్న దీన్ని ఏమంటామంటే ఎలిమెంటరీ క్యానల్ అని చెప్తాం, దాన్ని ఈసోఫాగస్ అని చెప్తాం, లేదా ఫుడ్ పైప్ అంటాం. తెలుగులో అయితే ఆహార వాహిక అంటాం, లేదా హాస్యకుహరము అని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఈ బోలస్ నుంచి వచ్చే ఫుడ్ మెటీరియల్ అంతా కూడాను లైక్ ఏ వేవ్ లైక్ మూమెంట్ తరంగాల రూపంలో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అలా జారుతూ అలా వచ్చి స్టమక్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇలా ఈ వేవ్ లైక్ మూమెంట్ ఫుడ్ మెటీరియల్ బోలస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యే విధానాన్ని ఏమంటామంటే పెరిస్టాలిక్ మూమెంట్ అంటాం. వాట్ ఈస్ దట్? పెరిస్టాలిక్ మూమెంట్. సో ఈ పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా ఓవరాల్గా వచ్చి స్టమక్లోకి ఎంటర్ అవుతుందండి. ఇదే మన తాలూకా స్టమక్. ఈ స్టమక్ని తెలుగులో అయితే జీర్ణాశయం అని చెప్తాం. సో ఈ స్టమక్లోకి వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి మజిల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. వాటితో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడాను పెరిస్టాలిక్ మూమెంట్ జరగడానికి ఉపయోగపడతాయి. సో స్టమక్లోకి ఎంటర్ అవ్వగానే 2వ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 2వ స్టెప్ వచ్చేసరికి డైజెషన్. ద ప్రాసెస్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ వన్స్. అంటే మనం తీసుకున్న సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడాను సూక్ష్మ రూపంగా మార్చే పద్ధతిని డైజెషన్ అని చెప్తాం. సో ఈ డైజెషన్ అనేది జరగడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన స్టమక్లో రకరకాలైనటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్తో పాటు ఒక రకమైన యాసిడ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందండి. దాన్నే HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్తాం. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలోకి మనం తాగే వాటర్ ద్వారా కావచ్చు, ఫుడ్ మెటీరియల్ ద్వారా కొన్ని రకాలైన జెర్మ్స్ మనకి హాని చేసేవి ఏమైనా లోపలికి వెళ్తే వాటిని కీల్ చేస్తాయన్నమాట.
సో యాసిడ్ రూపంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ సింపుల్గా ఉంటాయి. దీనితో పాటు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఈ స్టమక్ చుట్టూ ఉండే ఒక రకమైన మెంబ్రెయిన్ ఉంటుందంటే దాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అని చెప్తాం. సో ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడాను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతాయి అన్నమాట. లైక్ మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇలా రకరకాల ఫుడ్ మెటీరియల్స్ అన్నింటినీ కూడాను సింపుల్ వన్స్గా చేస్తుంది. ఇలా చేయడంతో పాటు ఒక రకమైన ఎంజైమ్ అనేది ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. అంటే దాని పేరే సక్కస్ ఇంట్రికస్ అని చెప్తాం. వాట్ ఈస్ దట్? సక్కస్ ఇంట్రికస్. సో ఈ సక్కస్ ఇంట్రికస్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్తో ఫుడ్ మెటీరియల్ని ముందుకు జరుపుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫుడ్ మెటీరియల్ నేరుగా మన తాలూకా ఇంటెస్టైన్ అనగా పేగుల ద్వారా ఒక ప్లేస్ నుంచి అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ముందుకు వెళ్తుందన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగుల మొదటి పార్ట్ని, ఈ పార్ట్ని ఏమంటామంటే డుయోడెనం అంటాం. వాట్ ఈస్ దట్? డుయోడెనం. దీన్నే ఓవరాల్గా చూసుకుంటే దీన్ని తెలుగులో అయితే ఆంత్రమూలం అని చెప్తామన్నమాట. ఈ డుయోడెనం అనేది 2 రకాలుగా విభజన చెందుతుందండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లివర్, ఈ పార్ట్నే లివర్ అని చెప్తాం అనమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉండే అన్ని రకాల గ్లాండ్లలో ఇంపార్టెంట్ ఆర్ ముఖ్యమైనది ఏంటంటే గ్లాండ్ అంటే లివర్ అనమాట. ఈ లివర్ తెలుగులో కాలేయము అని చెప్తాం అనమాట. ఈ కాలేయం అనేది ఎటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేయదు, కేవలం ఒక రకమైన రసాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. దాన్ని బాయిల్ జ్యూస్ అని చెప్తాం. ఈ బాయిల్ జ్యూస్ అనేది మన బాడీలో అంటే మన బాడీలోకి ఎంటర్ అయినటువంటి మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్లో రకరకాలైనటువంటి మసాలా ఐటమ్స్ కానీ, లేకపోతే ఆయిల్ ఫుడ్ మెటీరియల్స్ కానీ, ఫ్యాట్ సబ్స్టెన్స్ కానీ వీటన్నిటినీ కూడాను సింపుల్ వన్స్గా చేస్తుంది అనమాట. ఆ సింపుల్ వన్స్గా అంటే ఫ్యాట్ మెటీరియల్స్ని సింపుల్ వన్స్గా చేసే ప్రాసెస్ని ఏమంటామంటే ఎమల్సిఫికేషన్ అని చెప్తాం అనమాట. ఏమంటామండి? ఎమల్సిఫికేషన్. సో ఈ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది, ఫ్యాట్ సబ్స్టెన్స్ అంతటి కూడాను సింపుల్ వన్స్గా మారిపోతాయి అన్నమాట. ఇలా మారిన తర్వాత ఎమల్సిఫిక్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అంటే బైల్ డక్ట్స్ ద్వారా ఇక్కడ ఏంటంటే పైత్యరస నాళికలు ఉన్నాయి చూసారా, గాల్ బ్లాడర్, పిత్తాశయం అనేది కూడాను హెల్ప్ చేస్తుందండి. ఈ పిత్తాశయం కూడా ఏం చేస్తుందంటే ఈ బైల్ జ్యూస్ అనగా కాలేయం నుంచి రిలీజ్ అయ్యి బైల్ జ్యూస్ అనేది ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ట్రావెల్ చేస్తూ పాటు అది కోఆర్డినేట్ అవుతుంది అనమాట. ఏ పార్ట్కి అంటే ప్యాంక్రియాస్కి కోఆర్డినేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్యాంక్రియాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి పార్టిసిపేషన్ చేస్తాయి. అందులో లైక్ ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ ఉంటాయి, అదేవిధంగా అమైలేస్ మనం ముందుకు చెప్పుకున్నాం మనం 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్లో ప్రెజెంట్ అయి ఉన్న అమైలేస్తో పాటు ఇక్కడ కూడాను అమైలేజ్ అనే ఎంజైమ్ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు ట్రిప్సిన్, లైపేజ్ అనే 2 రకాల ఎంజైమ్స్ అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ అమైలేజ్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ ఫుడ్ మెటీరియల్ అంతటినీ కూడాను గ్లూకోజ్గా మారుస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, మనం తీసుకున్న ఫ్యాట్ మెటీరియల్ అంతటినీ కూడాను ఫుడ్ మెటీరియల్స్ అంటే కన్వర్ట్ సింపుల్ వన్స్గా ఏ విధంగా అంటే ఫ్యాటీ యాసిడ్స్ గాను గ్లిజరాల్ గాను మార్చేస్తుంది. ఇంకా పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ప్రోటీన్స్ని పెప్సిన్ అనే ఎంజైమ్ పెప్టోన్స్గా మార్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హెల్ప్ చేయడానికి ఈ విధంగా ప్యాంక్రియాస్ అంటే క్లోమం అనే గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందువల్లనే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ క్లోమానికి ఇంకొక పేరు కూడా ఉందండి. దానినే మిశ్రమ గ్రంథి అనగా మిక్స్డ్ గ్లాండ్ అని చెప్తాం. మనకి 8th క్లాస్లో ఆల్రెడీ చెప్పుకుంటాం ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేసి. వినాల గ్రంథులు అని చెప్తాం అనమాట. అంతఃస్రావి గ్రంథులు, వినాల గ్రంథులు ఇలా రకరకాల పేర్లు. అంటే నాళాల వన్న వాటినన్నింటిని కూడా వినాల గ్రంథులు అని, నాళాలు లేవని అంతఃస్రావి గ్రంథులు. అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి రిలీజ్ చేసే హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ 2 కలయికతో ఒక రకమైన గ్లాండ్ అనేది మన శరీరంలో ఉంటుందండి. దానినే మిశ్రమ గ్రంథి లేదా అనదర్ నేమ్ ఆఫ్ మిక్స్డ్ గ్లాండ్ అని చెప్తామన్నమాట. ఈ విధంగా ప్యాంక్రియాసిస్ నుంచి ఫుడ్ మెటీరియల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ అనగా స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ విధంగా ఏమవుతుందంటే మనం తీసుకున్న డైజెషన్ ప్రాసెస్ తర్వాత థర్డ్ వచ్చేసరికి అబ్జార్ప్షన్. సో ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ అబ్జార్ప్షన్ అంటే శోషణం చేసుకోవడం అనమాట. మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అంతటినీ కూడాను థర్డ్ స్టెప్ అనమాట.
ముందుగా ఏం చెప్పాం, ఇండేషన్ ఇన్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఆ తర్వాత వచ్చేసరికి డైజెషన్, కాంప్లెక్స్ సబ్స్టెన్స్ సింపుల్ వన్స్గా మార్చేస్తుంది. ఆ థర్డ్ వన్ వచ్చేసరికి అబ్జార్ప్షన్, ఇది స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి జరుగుతుంది అనమాట. ఇది ఒక పార్ట్ అండి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో మనం చెప్పుకున్నటువంటి న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవుల్లో జరిగే పోషక విధానం అనేది లేదా హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అనేది మీకు ఇప్పుడు ఏంటంటే ఒక సగం పార్ట్ వరకే మాత్రమే చెప్పామన్నమాట. అంటే మౌత్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ఎంట్రన్స్ వరకు కూడాను, అంటే నోటి నుంచి చిన్న పేగుల వరకు మాత్రమే చెప్పడం జరిగిందండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి. అదే ఎసిమిలేషన్ ఆర్ డిఫికేషన్ ఆర్ ఎజెక్షన్. ఎజెక్షన్ అంటే ఇక్కడ ఎసిమిలేషన్ అంటే ఏంటంటే ఫుడ్ మెటీరియల్స్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏ విధంగా కలిసి బ్లడ్గా మారిపోతున్నాయి. డిఫికేషన్ అంటే అక్కడి నుంచి అంటే బ్లడ్గా మారిపోయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి జీర్ణం కాని వ్యర్థ పదార్థాలని ఒక పక్కకి జరిపించడం లేదా బయటికి పంపించడం అనమాట. ఆ 2 రకాల ప్రాసెస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో అనగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుందండి. మీరు దాన్ని చూడండి. ఈ ఛానల్ చూస్తున్న వారు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడాను, అదేవిధంగా స్నేహితులకి కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడాను షేర్ చేయండి. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.